నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ మా గుంటూరు పక్కన ఉంటుంది. నేను స్టేజ్ దిగగానే ఒక అమ్మాయి నన్ను పట్టుకుంది. ఏం సార్ మీరేంటి సార్, మేమెంత బ్రాడ్ మైండో తెలుసా? ఏమైందమ్మా అన్నాను నేను. మీకు చాలా నేరో మైండ్ సార్ అంది. ఏమైంది అని అన్నాను. ఏంటి సార్ ఏమయ్యేది? మేము అందరూ ఒక్కటే అంటాం, మీరేమో యేసు ఒక్కడే అంటారు, ఇది కరెక్ట్ కాదు అంది. నేను అమ్మాయితో అన్నాను, అనుకోకపోతే ఓ ప్రశ్న వేయచ్చా అని అడిగాను నేను. అప్పుడు అమ్మాయి సరే సార్ వేయండి అంది. ఏ ఇయర్ చదువుతున్నారు మీరు? నేను ఎంసీఏ ఫైనల్ ఇయర్ సార్ అంది. ఓ ఎంసీఏ ఫైనల్ ఇయరా, పెళ్ళి అవుతుందా అని అడిగాను. ఎందుకు అవ్వదు సార్ అని అంది. అదే అవుతుంది కదా, అయినప్పుడు జస్ట్ ఇమాజిన్ మొదటి రోజు మీ ఆయన నీ దగ్గరికి వచ్చి నువ్వు కూడా నా భార్య అంటే నీకు ఎలా ఉంటుంది అని అడిగాను. అదేంటి సార్ అలా అన్నారు అంది. ఊరికే అమ్మా, నువ్వు కూడా నా భార్య అంటే నీకు ఎలా ఉంటుంది అని అన్నా. నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో సార్ చెప్తావా? అస్సలు బాగుండదు సార్ అన్న అమ్మాయి. మరి ఒక భార్యకి భర్త తనకే చెందాలి అంత నిష్ట ఉంటే, ఎవరమ్మా మీ ఆయన అంటే ఆయన కూడా అని పరిచయం ఎవరైనా చేస్తారా? చాలా దరిద్రంగా ఉంటుంది కదా. ఎవర్రా మీ నాయన అంటే ఆయన కూడా ఎవడైనా పరిచయం చేస్తాడా? ఎంత దిక్కుమాలినతనంగా ఉంటుంది అది. ఎవడ్రా దేవుడు అని అంటే ఆయన కూడా అనడానికి వీల్లేదు, ఆయనే అనాలి. అందుకనే దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు నేను కూడా అని అండు, నేనే అంటాడు.